బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో అయితే భారీ భగభగాలు మొదలయ్యాయి. ఇక 12 రాష్ట్రాలకు ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో భారీ భగభగాలు మొదలయ్యాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు 12 రాష్ట్రాలకు ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటికి రావాలి అంటూ కూడా ఐఎండీ సూచనలు చేసింది. పలు చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా దాటాయి. ఇక వేడిగాలుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలి అంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో భారీ భగభగాలు మొదలయ్యాయి. 12 రాష్ట్రాలకు ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలైతే మండిపోతున్నాయి. సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వాళ్ళకి ఈ సంవత్సరం ఎండలు మిడిచిపడే పరిస్థితి ఉందని చెప్పని వాతావరణ శాఖ ఎప్పటికే దాదాపు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం మార్చి నెల ప్రారంభంలోనే 40 డిగ్రీల సెల్సియస్ దాటి మండిపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పాఠశాలలు ఇంకా 2 నెలల కాలం నచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఒంటిపూట బళ్ళుకి వెళ్ళినప్పటికీ వాళ్ళ మీద జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు, చిన్న పిల్లలు వీళ్ళకి సంబంధించి పాఠశాలకు వెళ్ళినప్పుడైనా, వచ్చేటప్పుడైనా సరే, వాహనాల మీద వచ్చేటప్పుడైనా సరే వడగాల్పులు వీళ్ళకి ఉండే అవకాశాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నారు. విద్యార్థులు, వీటి వృద్ధులు కూడా, దూరభార ప్రయాణం చేసే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట మాత్రమే ప్రయాణం చేయటం శ్రేయస్కరమని చెప్పిన వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కోల్బెట్ అంటే కరీంనగర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్, పోతే నిజామాబాద్ ఎండలు తీవ్ర స్థాయిలో ఉండే పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా ఈ కోల్బెల్ట్ ఏరియాలో ఇప్పటికి 40 డిగ్రీల సెల్సియస్ దాటినట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. అంటే తీవ్ర స్థాయిలో గత ఈ 10 ఏళ్ల కాలంలో ఈసారి ఈ మార్చి నుంచే ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో వైద్యులు సలహాల ప్రకారంగా ప్రయాణం చేసే వాళ్ళు కానీ, ఇంటి దగ్గర 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ప్రయాణాలు చేసే వాళ్ళు కానీ ఎండ తీవ్రత పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తలపై తెల్లటి కండువ కట్టుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు మంచినీరు కనుక తీసుకొని ఆ ఆహారాల్లో కూడా తీసుకునే ఆహార పదార్థాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండల్ని తట్టుకునే విధంగా ఉండాలని చెప్పని వైద్యులు సూచిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఈ ఎండల తీవ్రత ఈ సంవత్సరం గరిష్టంగా పెరిగే అవకాశాలున్నట్టుగా సూచనలు నిజమే అనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్చి మొదటి వారంలోనే 40 డిగ్రీలు చేరుకుంటే ఏప్రిల్, మే నెలలో ఈ ఎండల తీవ్రత ఇంకా ఎంత ఉంటుందని చెప్పని అల్లాడిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వైద్యులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా ప్రాంతాల్లో చలివేంద్రాలకు సంబంధించి, అలాగే ఈ వైద్య సిబ్బందికి సంబంధించి ఓఆర్ఎస్ ప్యాకెట్, తగిన జాగ్రత్తలు, సూచనలు, ప్రచార ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండాలి. కానీ ఎప్పుడు కూడా ఈ ప్రచార ప్రణాళికలు కానీ ప్రజల్ని సన్నద్ధం చేయటంలో కానీ వైఫల్యం చెందుతున్నారు. కానీ ఈసారి ముందస్తు జాగ్రత్తలుగా ఈ సన్నద్ధత అనేది పాటిస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఎండలు బగబగా మండే పరిస్థితి కనిపిస్తుండటంతో ఏం చేయాలనే పరిస్థితి ప్రభుత్వం ఆలోచన చేయాలి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే ఇది ప్రజల నుంచి వస్తున్న విన్నపాలు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఐసీసీ పురుషుల T20